హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. అయితే ఈరోజు ఒక చిన్న మోటివేషన్. అదేంటంటే, కమలా పువ్వు అంటే తామర పువ్వు ఎంత బురదలోంచి బయటకు ఎంతో స్ట్రగుల్ చేస్తూ బయటకు వస్తుందండి. అది ఎక్కడ పుట్టాను అన్న విషయం మర్చిపోయి ఎంతో గొప్ప స్థాయికి అంటే పైకి రావడం అనేది జరుగుతుంది. ఎంతో వికసించి అందరినీ ఆకర్షిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఎక్కడ పుట్టామనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత బీదరికంలో పుట్టామా, లేదా ఉన్నవాళ్ళుగా పుట్టామా, లేని వాళ్ళుగా పుట్టామా అనేది అవసరం లేదండి. మనం రోజు రోజుకు ఎంత డెవలప్ అవుతున్నాము, మనలో మనకి ఎంత చేంజెస్ వస్తున్నాయి అనేదే మనకు లోటస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య లేదా సమ్మిళిత విద్య. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఉన్న పిల్లలకే బోధించడం చాలా కష్టం. అంటే పాపం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వాళ్ళు ఎంతో అమాయకులు. మరి అలాంటి అమాయకుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళను ఇంకా అట్టే వదిలేయకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ విధంగా కృషి జరుగుతుంది, అసలు సమాజంలో కానీ స్కూల్లో కానీ ఏ విధంగా వాళ్ళకు జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళకు విద్య అభ్యసించబడుతుంది, వాళ్ళు ఏ విధంగా విద్యను నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు నేను కూలంకషంగా చెప్పబోతున్నాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య మరియు సమ్మిళిత విద్య. సాధారణ విద్యార్థుల నుండి సగటు విద్యార్థుల నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుపరిచి బోధించు విద్యను ప్రత్యేక విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సగటు విద్యార్థులకు భిన్నంగా ఉంటారు. వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు ఫ్రెండ్స్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అభిరుచులు, శక్తి సామర్థ్యాలు, లక్షణాలు వేరే పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా అవసరాలు తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసానికి, సాంఘీకరణకు తోడ్పడి వారికి తగ్గిన పునరావాసం కల్పించడానికి దోహదపడే విద్యనే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అంటారు. అయితే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అధ్యయనంలో క్రింది పదాల గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. 1976లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వీటిని నిర్వచించింది. అవి అసలు యాక్చువల్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది. ఓకే, బలహీనత అనే దాని గురించి ఏంటి మరి? అనువంశిక కారణాల వల్ల కానీ పరిసరాల వల్ల కానీ శరీర నిర్మాణం, రూపం, శారీరక భాగాలలో తేడా, వాటి పనితీరులో ఏవైనా అస్వాభావికమైన లేదా అపసామాన్యమైన లోపాలు ఉండడాన్నే బలహీనత అంటారు. అంటే అంగవైకల్యం. అంటే అది పరిసరాల వల్ల అయినా రావచ్చు, లేదా అనువంశికంగా అయినా రావచ్చు, అంటే వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇలాంటి దాన్నే బలహీనత అంటారు. అంటే వీళ్ళ శరీర భాగం పనితీరులో అవరోధాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్, వైకల్యం. ఏ శరీర అంగంలో బలహీనత ఉంటుందో ఆ భాగం పనితీరు లోపం. దీనివల్ల వ్యక్తుల మొత్తం పనితీరులో అశక్తుల పటాన్ని వైకల్యం లేదా అసామర్థ్యం అని కూడా అంటారు. వికలాంగ ప్రతిబంధం. వైకల్యం, అసామర్థ్యాల ఫలితంగా వ్యక్తి ఎదుర్కొనే అననుకూల పరిస్థితులను ప్రతిబంధం లేదా లోపం అని అంటారు. ఈ లోపం అనేది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులలో అననుకూలతను పొందడంలో పరస్పర చర్యలుగా ప్రతిబింబిస్తాయి. పైన పేర్కొన్న 3 పదాల మధ్య అంగాంగిక నమూనా మీద ఆధారపడ్డ కార్యాత్మక పరస్పర బంధం ఉంది. ఉదాహరణ, వ్యక్తికి కాలు లేకపోవడం బలహీనత, కాలు లేకపోవడం వల్ల నడవలేకపోవడం వైఫల్యం. దీనితో సమాజం ప్రత్యేక వ్యక్తిగా చూడబడడం వికలాంగం. కాలు లేకపోవడం ఏమో బలహీనత, కాలు లేకపోవడం వల్ల వాడు నడవలేకపోవడం అనేది వైకల్యం. ఈ విధంగా వాడిని ప్రత్యేకంగా చూడడం అనేది వికలాంగం. ఇంత తేడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రత్యేక విద్య ఆవశ్యకత. మరి ఎందుకు ఇంత ఆవశ్యకత ఏర్పడింది దీనికి? కొఠారి కమిషన్ ప్రకారం ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వం పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి. మానవత్వ పునాదులు కొఠారి. అందరికీ విద్య అనే నినాదం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అవసరం. భారత రాజ్యాంగంలో
6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ఆర్టికల్ 45లో పొందుపరిచారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలామంది ఉంటారు. అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలంటే ప్రత్యేక విద్య అనేది అవసరం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సమాజానికి కొంతైనా సహాయం చేయగలరు. ఉదాహరణకు దృష్టిలోపం కలిగిన లూయి బ్రెయిల్, పలు వైకల్యాలు గల హెలెన్ కెల్లర్ ఇలాంటి వారే. ప్రత్యేక విద్యా స్వభావం. వీళ్ళలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక బోధనా పద్ధతులు ఉంటాయి, అదే బ్రెయిలీ లిపి. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, మనోవిజ్ఞాన పరీక్షలు మొదలగునవి మూల్యాంకన సాధనాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ప్రత్యేక అవసరాలు గల పిల్లలను డన్ వర్గీకరణ చేశాడు. డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. డన్ అంటే డజన్ అని గుర్తుపెట్టుకోండి. డజన్ అంటే 12. మనం అరటి పండ్లను డజన్ రూపంలో తీసుకుంటాం కదా, డన్ అనగానే డజన్ అంటే 12 రకాల వ్యక్తులను గురించి చెప్పాడు. ప్రతిభావంతులు, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు, భావోద్రేకం లోపించిన వారు, కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, కొద్దిపాటి దృష్టి లోపం గలవారు, దీర్ఘకాలిక అనారోగ్యం గలవారు, బోధించగల బుద్ధిమాంద్యులు, సాంఘిక సంయోజనం లోపించిన వారు, బధిరులు, దృష్టిలోపం గలవారు, అంగవైకల్యం గలవారు, భాషణ లోపం గలవారు. ఈ విధంగా 12 రకాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ అని డన్ గారు చెప్పడం జరిగింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా నమూనాలు ఒకసారి చూద్దాం. సమైక్య విద్య, ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్య. ఈ విధంగా 3 విద్యా నమూనాలు అనేటివి ఉన్నాయి. మరి సమైక్య విద్య అంటే ఏంటి? లోపాలు కలిగిన విద్యార్థులకు కొన్ని రోజులు ప్రత్యేకించి బోధించి వాళ్ళు సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత సాధారణ పిల్లలతోనే బోధించడాన్ని సమైక్య విద్య అంటారు. అదేవిధంగా ప్రత్యేక విద్య లోపాలు తీవ్ర స్థాయిలో కలిగి ఉన్న బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడం ద్వారా దాన్ని ప్రత్యేక విద్య, భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధించింది ఇది. అందుల పాఠశాల ఎగ్జాంపుల్, అందుల పాఠశాల. అదేవిధంగా బధిరుల పాఠశాల. బధిరులు అంటే మాట్లాడలేకుండా డెఫ్ అండ్ డమ్ ఉన్నవాళ్ళు. సమ్మిళిత విద్య మరి బలాలు బలహీనతతో సంబంధం లేకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, సాధారణ పిల్లలు అందరూ కలిసి ఒకే పాఠశాల సముదాయంలో భాగం కావడాన్ని విలీన విద్య, సమ్మిళిత విద్య, సహిత విద్య అని అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి: విలీన విద్య, సమ్మిళిత విద్య, సహిత విద్య. చూడండి ఫ్రెండ్స్, సమైక్య విద్య అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రత్యేక విద్య అంటే తెలుసుకున్నాం, సమ్మిళిత విద్య అంటే తెలుసుకున్నాం. నెక్స్ట్ సమ్మిళిత విద్య మరి అంటే ఏంటి, ఏమని చెప్పారు వాళ్ళు? సమ్మిళిత విద్య అనేది మానవ హక్కులుగా పేర్కొనబడింది. క్రిస్టియన్సెన్ అనేటైన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. క్రిస్టియన్సెన్, ఇక్కడ చూడండి, క్రిస్టియన్ వాళ్ళని సాధారణ పాఠశాలలో వేరు చేయడం. ఈ విధంగా మనం క్రిస్టియన్సెన్ని క్రిస్టియన్ వాళ్ళని అని గుర్తుపెట్టుకొని వేరు చేయడం అని గుర్తుపెట్టుకోండి. లెప్స్కే గార్నర్లో కూడా సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నాడు. దీనినే యునెస్కో కూడా తన 1994 నందు ఉద్ఘాటించడం జరిగింది ఈ స్టేట్మెంట్లో. అంటే ఇక్కడ గార్నర్ని గార్డెన్గా అనుకుంటే మంచిగా ఉంచడం కోసం, మంచిగా ఉంచడం అనేది ప్రాథమిక హక్కు అని గుర్తుపెట్టుకుంటే గార్డెన్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థాయిలాండ్లో జమ్మిథియన్ అనే ఒక పట్టణంలో జరిగిన అందరికీ విద్య ప్రపంచ సదస్సు తర్వాత 1990లో జరిగింది ఫ్రెండ్స్. ఇది 94లో స్పెయిన్లోని సాలమాంకా నగరంలో 92 దేశాల ప్రభుత్వాలు, 25 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సమావేశమై ప్రత్యేక విద్యావసరాలు, సూత్రాలు, విధి విధానాలను సాలమాంకా ప్రకటన విడుదల చేశారు. అందులో ఇలా ఉంది: శిశు కేంద్రీకృత బోధనా విధానాలను అనుసరించి
ప్రత్యేక విద్యా అవసరాలున్న పిల్లలకు సాధారణ పాఠశాలల్లోనే వారి అవసరాలు తీరే విధంగా విద్యా అవకాశాలు కల్పించాలి అని చెప్పారు. అంటే థాయిలాండ్లోని జమితియన్ 1990 పట్టణంలో ఈ విధంగా జరిగింది. అక్కడ 92 దేశాల ప్రజలు స్పెయిన్లో పాల్గొన్నారు. సాలమాంకా నగరంలో 25 అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొన్నాయి. సాలమాంకా ప్రకటనను సమ్మిళిత విద్యలో మాగ్నా కార్టాగా అంటారు. సాలమాంకా ప్రకటనను సమ్మిళిత విద్యలో మాగ్నా కార్టాగా అంటారు. 1994 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కూడా సమ్మిళిత విద్య ప్రాధాన్యత గుర్తించింది. నెక్స్ట్, ప్రతి పిల్లవాడికి ఒక అభ్యాసకునిగా గుర్తించి జాతి, మత, కుల, వర్ణం, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా వారి శారీరక, జ్ఞానాత్మక, సాంఘిక, ఉద్వేగ, భాషాపరమైన భేదములు పరిగణలోనికి తీసుకోకుండా వారిని కూడా సమాజంలోని సాధారణ పాఠశాలలో విద్యను అందించేదే విలీన విద్య అని అంటారు. అంటే ఈ విలీన విద్య సాధించాలంటే సాధారణ పిల్లలతో పాటుగా వాళ్ళకు కూడా అక్కడే బోధించడం అన్నట్టు. ఈ విధంగా యునెస్కో కానీ 1986లో జాతీయ విద్యా విధానం కూడా పేర్కొంది సమ్మిళిత విద్య గురించి. ఇది కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్యను అందించాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సమ్మిళిత విద్యపై అంతర్జాతీయ సమావేశాలు కూడా జరిగాయి. ఈ విధంగా ఇందాక సాలమాంకా అనేది కూడా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సమ్మిళిత విద్య మరి స్నేహాలు అభివృద్ధి కావడానికి తోడ్పడుతుంది. బహుప్రాకారాలైన మానవ కుటుంబానికి చెందిన వారమనే భావనను కలిగిస్తుంది. సమవయస్కులతో పాటు విద్యనుందడానికి అవకాశాలను అందిస్తుంది. సమవయస్కుల నమూనాలను అందిస్తుంది. వ్యక్తిత్వాన్ని గట్టిగా చాటి చెప్పడానికి వీలు కలిగిస్తుంది. ఈ విధంగా ఒకే చోట నేర్పించినట్టయితే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఉపాధ్యాయులకు సమాజానికి కావలసిన మానవ కుటుంబ వైవిధ్యతను మెచ్చుకునేలా ఉపాధ్యాయులకు తోడ్పడుతుంది. ప్రత్యక్ష వైయక్తిక బోధన ప్రాధాన్యతను ఉపాధ్యాయులు పెరిగి వ్యవహరించడానికి దోహదపడుతుంది. ఈ విధంగా సమ్మిళిత విద్య ద్వారా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. పాఠశాలలో కేవలం సాధారణ ప్రత్యేక అవసరాలు గల పిల్లలే కాకుండా సాంఘికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు, భాషా సమస్యలు గల పిల్లలు, లింగ వివక్షతకు గురవుతున్న పిల్లలు, అల్పసంఖ్యాక వారు, అణచివేత వంటి వివక్షతకు గురవుతున్న పిల్లలు కూడా ఉంటారు. నెక్స్ట్, సమ్మిళిత విద్యా పరిధి ఏ విధంగా ఉంది? సమ్మిళిత విద్య నమూనాలు ఏమున్నాయి? రిసోర్స్ నమూనా, ద్వంద్వ బోధన, హోమ్ బేసిక్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడగడానికి చాలా ఆస్కారం ఉంది. రిసోర్స్ నమూనా అంటే సాధారణ పాఠశాలలో 8 నుంచి 10 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక పిల్లల విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని నియమించి విద్యను అందించడం. ఈ నమూనాలో సాధారణ ఉపాధ్యాయునితో పాటు రిసోర్స్ టీచర్ కూడా ఉంటాడు. రిసోర్స్ టీచర్ అంటే ఒక ప్రత్యేక అవసరాలకు ఏ విధంగా బోధించాలి అనేది మొత్తం నేర్చుకునే ఉంటాడు. అదే రిసోర్స్ నమూనా. ఒక సాధారణ టీచర్తో పాటు అతను కూడా ఉంటాడు. దీన్నే రిసోర్స్ నమూనా. 8 నుంచి 10 మంది దాకా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు. అదేవిధంగా ద్వంద్వ బోధన, డ్యూయల్ టీచింగ్ నమూనా. సాధారణ పాఠశాలలో పనిచేసే సాధారణ ఉపాధ్యాయుడు నిర్ణీత కాలం ప్రత్యేక అవసరాల విద్య మీద శిక్షణ ఇచ్చి అతని చేతనే సాధారణ విద్యతో పాటు ప్రత్యేక అవసరాలు గల అంటే డ్యూయల్ రోల్ వీళ్ళకి చెప్పడం, అతనే మళ్ళీ వాళ్ళకి కూడా చెప్పడం. దీనే యూనివర్సల్ సూత్రం ఆధారంగా పనిచేయడం అని కూడా అంటారు. నెక్స్ట్, హోమ్ బేసిక్ ఎడ్యుకేషన్. తీవ్ర వైకల్యంతో బాధపడుతూ పాఠశాలకు వచ్చే పరిస్థితిలో పిల్లవాడు లేకపోతే ఉపాధ్యాయుడు విద్యార్థి గృహానికి వెళ్ళి విద్యను అందించడం అనేది హోమ్ బేసిక్. అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి టీచర్ అక్కడే బోధించడం అన్నట్టు. సంచార ఉపాధ్యాయుడు, ఇంటినరెంట్ బోధనా నమూనా అంటారు. 8 కిలోమీటర్స్ అంటే 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుని నియమించి అతని ద్వారానే ఆ పాఠశాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందించడం. అంటే 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుని పంపించడం. ఇదే సంచారం అన్నట్టు. సంచార ఉపాధ్యాయుడు. ప్రత్యేక పాఠశాలలు ఒకే రకమైన వైకల్యం గల పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందించడం. అంటే బదిరుల పాఠశాల, అదేవిధంగా అంధుల పాఠశాల.
ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ ప్రత్యామ్నాయ పాఠశాలలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం అంటే ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. దూర విద్యా నమూనా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం దూర విద్యా కార్యక్రమాలు రూపొందించి విద్యను అందించడం. మన దేశంలో ఇగ్నో, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మరియు మధ్యప్రదేశ్లోని భోజ్ విశ్వవిద్యాలయం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళికను రూపొందించి దూర విద్య ద్వారా విద్యను అందిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లోని భోజ్, అదేవిధంగా ఇగ్నో ఢిల్లీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ సమ్మిళిత విద్యా ఉపగమాలు. నెక్స్ట్ సమ్మిళిత విద్య తరగతి గద బోధనా పద్ధతులు, సమాంతర బోధన, ప్రత్యామ్నాయ బోధన, కేంద్ర బోధన, చర్యాత్మక బోధన, ఈ విధంగా చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏ విధమైన సూచనలు ఇస్తున్నాం, అదేవిధంగా కృత్యాన్ని నిర్వహించడానికి శిక్షణ పొందిన వ్యక్తి ఇచ్చే ప్రోత్సాహకాలను పునర్బలనాలు అంటారు. ఇవి కూడా 3 రకాలు. ప్రాథమిక పునర్బలనాలు జీవితానికి అవసరమైనవి, శక్తివంతమైనవి అంటే ఆహారం, పానీయం, నిద్ర. గొప్ప పునర్బలనాలు ప్రాథమిక పునర్బలనాలతో జత చేయడం వల్ల ఏర్పడేవి, బహుమతులు, డబ్బు. సాంఘిక పునర్బలనాలు ఇవి ఉద్వేగ స్థాయిని పెంచేవి, పొగడ్త, చిరునవ్వు, అభినందన, కౌగిలింత. ఈ విధంగా పునర్బలనాలు అనేవి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆటంకాలు లేని వాతావరణం ఇవ్వాలి, అత్యల్ప నిర్బంధ వాతావరణం అనేది ఇవ్వాలి, ప్రవర్తన నిర్వహణ సూత్రాలు అనేటివి తెలియాలి. ఈ విధంగా నిర్మాణాత్మక ఉపగమంలో 5E అభ్యసన నమూనా. దీనిలో సోపానాలు మొత్తం 5. గోజర్ బైబీ అనే శాస్త్రవేత్త ఈ 5E నమూనాను చెప్పడం జరిగింది. ఎంగేజ్ పనిలో నిమగ్నం చేయడం, ఎక్స్ప్లోర్ అన్వేషించడం, ఎక్స్ప్లెయిన్ వివరించడం, ఎలాబరేట్ విస్తృతపరచడం, ఎవాల్యుయేట్ మూల్యాంకనం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 5E నమూనా అనేది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సమ్మిళిత విద్య ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి. భారతదేశం వైకల్యం గల పిల్లల కోసం 1974లో సమీకృత విద్యా కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మొదటి వికలాంగుల చట్టం అనేది 1995లో పార్లమెంటు ఈ చట్టాన్ని రూపొందించి ఈ చట్టం 1996 ఫిబ్రవరి 7 నుండి అమల్లోనికి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 7 రకాలుగా వికలాంగులు అనేది ఉంటారు. అంధత్వము, కొద్దిపాటి దృష్టిలోపము, కుష్టి వ్యాధి, వినికిడి లోపము, మానసిక అనారోగ్యం, చలన అంగవైకల్యం, మానసిక వైకల్యం. ఈ విధంగా 7 రకాల వాళ్ళు ఉంటారు. చట్టంలోని ముఖ్యాంశాలు ఏంటి మరి? ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల వయస్సు వరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అభ్యసన వాతావరణం కల్పించి ఉచిత విద్యను అందించాలి. సాధారణ పాఠశాలల్లోనే చదువుకునేలా వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహించాలి. 5వ తరగతి పూర్తి చేసి పై తరగతులకు వెళ్ళలేని వారికి పార్ట్ టైం క్లాసులు కూడా నిర్వహించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పుస్తకాలు, పరికరాలు ఉచితంగా ఇవ్వాలి. పాఠశాలలో వికలాంగుల విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా భవన నిర్మాణం చేయాలి. వికలాంగుల విద్యార్థుల ప్రయోజనార్థం పాఠ్యాంశాలను తగిన రీతిలో పునర్వ్యవస్థీకరించాలి. వికలాంగులకు విద్యావకాశాలలో 4%, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వికలాంగులకు విద్యావకాశాలలో 4%, ఉద్యోగ అవకాశాలలో 3%. ఈ విధంగా మనం కల్పించాలి. ఇక విద్య అనేది 2 అక్షరాలు ఉంది కాబట్టి దీన్ని డబుల్ చేస్తే 4 అవుతుంది. ఉద్యోగం అనేది 3 అక్షరాలు ఉంది, అదేవిధంగా ఉంచి 3%. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వివిధ వైకల్యాలు మరి తరగతి గది నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ మీరు చూడండి. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? మానసిక వైకల్యంలో అంటే మానవునికి సహజంగా 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక 23 జతలు ఉంటే 46 క్రోమోజోమ్లు ఉండాలి. కానీ 47 క్రోమోజోమ్లు ఉంటాయి. వ్యక్తి యొక్క 21వ క్రోమోజోమ్లు 3 క్రోమోజోమ్లు ఉంటాయి. దీనిని టీ గాను మండోలిజం గాను కూడా పిలుస్తారు. క్రెటినిజం ఇది అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. దీనిలో థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వలన పాడవడం జరుగుతుంది. దీని వలన పుట్టుక ముందు కానీ లేదా పుట్టిన తర్వాత కానీ మెదడు దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా కొన్ని లోపాలు అనేటివి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ మానసిక వైకల్యం,
మానసిక వైకల్యం అంటే ఏంటి, మానసిక వికలాంగుల విద్య, ఈ విధంగా ఇక్కడంతా జనరల్ టాక్ అనేది ఉంది ఫ్రెండ్స్. త్వరణం, ఉచ్చారణ, వేర్పాటు అంటే ఏంటి, ప్రతిభావంతులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, మరి ప్రతిభావంతుల విద్య కార్యక్రమాలను వేగవంతం చేయడాన్నే త్వరణం అంటారు. వేర్పాటు, పృథక్కరణం, ప్రతిభావంతులను సాధారణ విద్యార్థుల నుంచి వేరుపరిచి బోధించడాన్ని వేర్పాటు అంటారు. సమృద్ధిమత్వం, ప్రతిభావంతులకు ఎక్కువ సమాచారం, జ్ఞానాన్ని అందించే విద్యా కార్యక్రమాన్ని సమృద్ధిమత్వం అని అంటారు. ఈ విధంగా అభ్యసన వైకల్యాలు గల పిల్లలకు ఏ విధంగా బోధించాలి, అదేవిధంగా అభ్యసన వైకల్యాన్ని వాళ్ళలో నివారించడానికి ఏ విధంగా చేయాలి, భాషా గణితాన్ని ఏ విధంగా చెప్పాలి, ఈ విధంగా చాలా మటుకు మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయపడితే వాళ్ళు ఏదో ఒక రోజున ముందుకు వెళ్ళి వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది అని నిరూపించుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ క్లాస్ వల్ల మీరు ఖచ్చితంగా ఒక మార్కుని సాధించి మీ భవిష్యత్తుకు కేటాయిస్తారు. అదేవిధంగా మీరు జాబ్ సాధిస్తారని ఆశిస్తూ ఇంతటితో నా ఈ చిన్ని క్లాస్ను ముగిస్తున్నాను. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య మీరు అసలు కామెంట్ అనేది చేయట్లేదు. కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నా క్లాస్ ఎలా ఉంది అనేది నాకు తెలిసేది. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కలుద్దాం మళ్ళీ.